షాలోం. బైబిల్ గ్రంథంలో అనేకమైన పాటలు, కీర్తనలు ఉన్నాయి. మొట్టమొదటి కీర్తన రాసింది మోషే భక్తుడు. అలాగే ఆ ప్రకటన గ్రంథంలో ఆఖరి పాట కూడా, ఆఖరి కీర్తన కూడా మరి మోషే భక్తుడు రాసిందే. బైబిల్ గ్రంథంలో దావీదు మాత్రమే కాక యెహోషువ పాటలు, కీర్తనలు పాడాడు. డెబోరా కీర్తనలు పాడింది. ఆసాపు కీర్తనలు పాడాడు. అలాగే కోరహు కుమారులు పాడారు. యెషయా భక్తుడు, యెహెజ్కేలు భక్తుడు, హబక్కూకు భక్తుడు, ఇలాగ లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతే అనేకమైన పాటలు, కీర్తనలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈ సాయంకాల సమయంలో మరి ఒక కీర్తనను, మరి ఒక పాటను ధ్యానము చేద్దాం. కీర్తన అంటే కీర్తన కాదు, పాట అంటే పాట కాదు, కానీ ఓబద్యా గ్రంథాన్ని బైబిల్ స్టడీ కార్యక్రమాల్లో మనము ధ్యానము చేద్దాము. ఈ యొక్క ఓబద్యాలో మరి కేవలము 21 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఓబద్యా భక్తుడు రాసిన ఈ యొక్క గ్రంథము మరి పాత నిబంధన కాలంలో చాలా చిన్న మరి పుస్తకంగా మరి మనము చూడవచ్చు. ఈ పాట మరి సంతోషంగా రాసింది కాదు, వేదనతో రాసింది, కోపంతో రాసింది. కోపగించుకుని ఆ యొక్క తీర్పును ప్రకటిస్తూ రాసిన పాటే ఈ యొక్క ఓబద్యా గ్రంథము. ఏదోమీయులను అనగా యాషావు వంశస్థులను శపిస్తూ రాసిన పాట. యెహోవా దేవుడి యొక్క ఉగ్రతని తెలియచేస్తూ రాసిన పాట. ఏదోమీయులు యాషావు వంశస్థులు చేసిన నిర్వాకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, బాధపడుతూ, శపిస్తూ, దేవుని ఉగ్రత మీ మీదకు వస్తాదని ప్రవచిస్తూ రాసిన పాటే ఏదో గ్రంథము. యెరూషలేము నాశనం అవడానికి, యెరూషలేము దేవాలయము నాశనం అవడానికి కారణమైన ఏదోమీయులను శపిస్తూ వ్రాసిన పాట. మరి బైబిల్ స్టడీ ఎవ్రీ వెన్స్డే నైట్ 9 o'clockకి రాత్రికాల సమయంలో బ్రాడ్కాస్ట్ చేయబడుతుంది. అప్పుడప్పుడు కొన్ని బర్నింగ్ టాపిక్స్ కూడా మనము డిస్కస్ చేస్తున్నాము. అంటే ప్యాకేజ్ స్టార్స్ అని, బాప్టిస్టులు అంటే, వాటిని మాత్రమే కాక బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకాన్ని మనము ధ్యానము చేస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఓబద్యా గ్రంథము గురించి క్లుప్తంగా మనము ధ్యానము చేద్దాము. అసలు ఏదోమీయులను ఎందుకు దేవుడు శపించాడు? ఏదోమీయుల మీద అగెయిన్స్ట్ గా ఎందుకు మరి ఓబద్యా ద్వారా ప్రవచించాడు? మరి తర్వాత ఏదోమీయులకి ఏం జరిగింది? ఆ ఏదోమీయుల గురించి అనగా ఓబద్యా గ్రంథము గురించి మనము ఏమి తెలుసుకోవచ్చు? ఆ విషయాన్ని మాత్రమే క్లుప్తంగా మరి మనము ధ్యానము చేద్దాం. మరి బైబిల్ స్టడీ గనక స్టెప్ బై స్టెప్ క్లుప్తంగా మనం నేర్చుకుందాం. ఓబద్యా, తెలుగులో ఓబద్యా అని ఉన్నది, ఇంగ్లీష్లో కూడా అదే ప్రొనౌన్సియేషన్. దానికి మీనింగ్ ఏంటంటే వర్షిప్పర్, ఆరాధించేటువంటి వాడు. అలాగే సర్వెంట్ ఆఫ్ యాహ్వే, యెహోవా దేవుడికి మరి సేవకుడిగా మరి తనకి యొక్క పేరు మరి తల్లిదండ్రులు పెట్టారు. బైబిల్ గ్రంథంలో ఓబద్యా అంటే కన్ఫ్యూజ్ అయ్యారు గనక ఒక్కరు మాత్రమే కాదు, కానీ ఓబద్యా అనే పేరు కలిగిన వారు 11 మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఈరోజు ప్రవక్త అయిన ఓబద్యా గురించి క్లుప్తంగా మనము ధ్యానము చేద్దాము. 586 BC, 586, 587 ఆ యొక్క పాత నిబంధన కాలంలో చాలా ఇంపార్టెంట్ సంవత్సరం. మనకి బర్త్డే లేదా వెడ్డింగ్ యానివర్సరీ లేదా ఇంకొన్ని మంచి దినాలు, ఆస్పిషియస్ డేస్, అలాగే ఇంకొన్ని బాధను కలిగించేటువంటి దినాలు గుర్తుంటాయి. అయితే ఈ యొక్క పాత నిబంధన చరిత్రలో 586, 586 BCలో క్రీస్తు పూర్వము ఏదోమీయులు అనగా యాషావు సంతతి వారు ఈ యాకోబు వంశీయులకు అనగా ఇశ్రాయేలులకు ఏం చేశారంటే చాలా కీడు చేశారు. ఈ శత్రువుల చేతికి యెరూషలేము నివాసులను అప్పగించి వారికి అనగా శత్రువులకి సహాయం చేసి ఇశ్రాయేలులు ఓడిపోతే, పడిపోతే, చెరపట్టబడితే అపహాస్యము చేశారు. గర్వంతో విర్రవీగిపోయారు. దానికి శిక్ష ఈ ఓబద్యా ప్రవచనము. ఎప్పుడు జరిగిందంటే ఇది 586 నుండి 597 మధ్య కాలంలో
జరిగినట్లుగా మనము చూడవచ్చు. ఏమిటి శిక్ష అంటే, దేవుడు నిన్ను శిక్షిస్తాడు, గద్దిస్తాడు, నువ్వు నిర్మూలం అయిపోతావు. ఆ ఓబద్య ప్రవచించినది ఆ యొక్క సౌలు భక్తుడి జీవితంలో నెరవేర్చబడింది. దయచేసి అందరూ చూడాలని కోరుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 47వ వచనంలో ఈ మాటని, ఆ ఓబద్య ప్రవచించిన ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడినట్టుగా మనము చూడవచ్చు. ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందినవాడై సఖముఖాల వారి శత్రువులైన మోయాబీయులతోనూ, అమ్మోనీయులతోనూ, ఏదోమీయులతోనూ, శోభాదేశపు రాజులతోనూ, ఫిలిష్తీయులతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదకి అతను పోయెనో వారినందరినీ ఓడించెను. ఏదోమీయుల వంశము, ఏదోమీయులు అక్కడతోటి ఇంకా అంతరించిపోయారు. ఏదోమీయుల యొక్క రాజరికము ఇంకా అక్కడతోటి ముగించబడింది. ఇది కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇంతకీ ఏదోమీయులు ఇంకా ఏం చేశారు? అంత కోపం, దేవుని కోపం రావడానికి, అంత దేవుని ఉగ్రత రావడానికి ఇంకా ఏదో చేశారేమో. ఈ ఓబద్య గ్రంథముని చదివితే, ఓబద్య ఆ యొక్క ప్రవచనం యొక్క ఆ యొక్క పూర్వపరాలు మనము చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, దయచేసి మీ అన్నదమ్ముల్ని నమ్మద్దు, మీ అక్క చెల్లెల్ని నమ్మద్దు, మీ బంధుమిత్రులను నమ్మద్దు, మీ అత్తమామల్ని దయచేసి నమ్మద్దు, మీ పిల్లల మీద నమ్మకాన్ని పెంచుకోవద్దు, మీ యొక్క పూర్వీకుల యొక్క సిద్ధాంతాలని పాటించవద్దు. ప్రేమించండి కానీ వారిని నమ్మవద్దు. ఇది నేనంటున్న మాట కాదు కానీ ఓబేదు, ఇది నేనంటున్న మాట కాదు కానీ ఓబేదు యొక్క పుస్తకాన్ని, ఆ గ్రంథాన్ని చదివితే, ఏదోమీయుల యొక్క చరిత్రను చదివితే ఇలాగే అర్థమవుతుంది. మీ సంఘస్థుల్ని ప్రేమించండి కానీ, వారికి సాయం చేయండి, వారికి ప్రార్థన చేయండి కానీ నమ్మొద్దు. ఇది నేను అనట్లేదు కానీ ఓబద్య గ్రంథం చదివితే ఇదే మనకి అర్థమవుతుందండి. ఇది నా సలహా కాదు కానీ ఓబద్య గ్రంథంలో ఉన్న చరిత్రను చదివితే, ఓహో, మన ఆత్మీయ జీవితంలో ఇలా కూడా మలుచుకోవాలా, ఇలా కూడా నడుచుకోవాలా అనే విషయం మనకు అర్థమవుతుంది. ఓబద్య గ్రంథాన్ని మనము చదివితే, ఏదోమీయులు అనగా యాషావుకి పుట్టిన పిల్లలు, ఆ యొక్క వంశీయులు. ఆ యొక్క మరి ఇశ్రాయేలీలు అనగా యాకోబుకి పుట్టిన పిల్లలు, వారి యొక్క వంశీయులు. ఎప్పుడో ఏదో చిన్న తిండి గురించి గొడవాడుకున్నారు. ఆ తర్వాత దాదాపుగా 1000 సంవత్సరాలు ఆ శత్రుత్వం ఏం జరిగిందంటే కొనసాగింది. దయచేసి చూడండి, ఆది కాండము 27వ అధ్యాయము 41వ వచనాన్ని నేను చదువుతున్నాను. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము యాషావు అతని మీద పగపట్టెను. అంతే, చిన్న విషయంలో గొడవ వచ్చింది. ఆ గొడవ, ఆ శత్రుత్వము యాషావుకి యాకోబుకి దాదాపు 1000 సంవత్సరాలు కొనసాగింది. ఏదోమీయులు, దయచేసి కన్ఫ్యూజ్ కావద్దు, యాషావు వంశీయులు. అలాగే ఈ యొక్క ఇశ్రాయేలీయులు యాకోబు వంశస్థులు. ఆది కాండము 33వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదివినట్లయితే ఇక్కడ సమాధాన పడినట్టున్నది. దయచేసి చూడండి. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. అలాగే జరిగింది గాని లోపల, అంటే బాహ్యంగా బయట సమాధాన పడ్డారు గాని లోపల ఆ శత్రుత్వము దాదాపు 1000 సంవత్సరాలు కంటిన్యూ అయిపోయినట్లుగా మనము చూడవచ్చు. ఇప్పుడు ఓబద్య గ్రంథాన్ని తీసి ఉంచాలని కోరుతున్నాను. ఏమిటి అంటే, శత్రుత్వం ఉందని మనకు అర్థమైంది, శత్రువులతో చేతులు కలిపారని మనకు అర్థమైంది. చూడండి, బైబిల్ గ్రంథంలో లేదా ఈ యొక్క మిగతా బయట బాహ్య ప్రపంచంలో చరిత్రలో అనేక సార్లు మనము చూస్తాము, శత్రువుకి శత్రువు మిత్రుడు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు చెరపట్టబడ్డారు, ఇశ్రాయేలీయులు మరి గాయపడ్డారు, ఇశ్రాయేలీయులు మరి కొనుపోబడ్డారు. ఇటువంటి సమయంలో వీరందరూ ఏం చేశారంటే శత్రువులకి సహాయము చేశారు. స్వయంగా అన్న పిల్లలు, స్వయంగా మరి ఈ యొక్క అన్నదమ్ముల పిల్లలు, ఆ శత్రుత్వం ఏం జరిగిందంటే ఇతర శత్రువులతో మరి వారు కలిసిపోయి స్వయంగా మరి సహోదరుని
ఆ యొక్క వంశీయుల్ని మరి చూసి నవ్వుకునేలాగా, ఎగతాళి చేసేలాగా, హేళన చేసేలాగా చేసింది. చూడండి, జరిగిన విషయము బాగా గమనించాలని కోరుతున్నాను. నిర్గమాకాండము 17వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో ఉన్నదే ఇది సంఖ్యాకాండంలో కూడా మరి రాయబడింది. సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే ఇక్కడ మెరీబా దగ్గర నీరు లేదు, మనకందరికీ తెలిసిన విషయము. ఈ ప్రజలందరూ కూడా మరి సనుక్కున్నారు. సనుక్కున్న తర్వాత ఏం జరిగిందంటే మరి మోషే అలాగే ఈ యొక్క మరి అహరోను దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చి మరి ఆ బాధపడినట్టు, ఏడ్చినట్టు, గోజాడినట్టు అక్కడ ఉన్నది. వెంటనే దేవుడు ఏమన్నాడంటే ఆ రాతితో మాట్లాడమన్నాడు. తర్వాత మరి మోషే వెళ్ళి ఆ రాతిని కొట్టాడు, నీరొచ్చింది, శాపం వచ్చింది. ఆ తర్వాత జరిగిన కథ మనలో చాలా మందికి తెలియదు. దయచేసి చూడాలని కోరుతున్నాను. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 14 నుండి 20 వచనాలు. అక్కడ ఈ ఏదోమీయుల యొక్క ఆ యొక్క కుతంత్రం మనకు అర్థమవుతుంది. ఈ ఏదోమీయుల రాజు చేసిన నిర్వాకం మనకి అర్థమవుతుంది. జరుగుతున్న విషయము, ఇశ్రాయేలీలందరూ కూడా వాగ్దాన భూమికి వెళ్ళిపోతున్నారు మోషే నాయకత్వంలో. అయితే వీరు ఒక ప్రాంతాన్ని అనగా కాదేశు అనే ప్రాంతాన్ని దాటవలసి వచ్చింది. అయితే మోషే ఇంత లక్షల మంది ప్రజల్ని పెట్టుకొని ఏం చేశాడంటే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 14 నుండి 21 వచనాలు తీసి చూడాలని కోరుతున్నాను. మోషే కాదేశు నుండి ఏదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. మమ్మను నీ దేశమును దాటిపోనిమ్ము. పొలములలో బడి అయినను, ద్రాక్ష తోటలలో ఒడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గమున నడిచిపోయేదము. నీ పొలిమేరల దాటు వరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. ఏదోమీయులు, నీవు నా దేశంలో బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదనో సుమీ అని అతనితో చెప్పగా, ఇశ్రాయేలు, మేము రాజమార్గములనే వెళ్ళదము. నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగనెడల వాటి విలువ నెచ్చుకొందును, మరేమీ లేదు, కాలినడకనే దాటిపోవుదుము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానే కూడదనెను. అంతట ఏదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. ఏదోము ఇశ్రాయేలు తన పొలిమేరలో బడి దాటిపోవుటకు సెలవెయ్యలేదు గనుక ఇశ్రాయేలు అతని యొద్ద నుండి తొలగిపోయిరి. బాగా గమనించాలి, ఆది కాండంలో ఎక్కడో అన్నదమ్ములకి గొడవైంది. అయితే తర్వాత చరిత్రలో ఇశ్రాయేలీలు ఈ ఏదోము వంశీయులు ఉన్న కాదేశు పట్టణంలో నుండి వాగ్దాన భూమికి వెళ్ళిపోవాలి. వెంటనే మోషే అడిగాడు రాజుని, దయచేసి మాకు ఆ ప్యాసేజ్ ఇవ్వి, మేము నడుచుకుంటూ వెళ్ళిపోతాం. లెఫ్ట్కి వెళ్ళము, రైట్కి వెళ్ళము, ఆహారము తీసుకోము, నీళ్లు తీసుకోము, ఒకవేళ తీసుకుంటే దాని వెల నీకు ఇచ్చేస్తాము అంటే ఈ వంశీయులు ఉన్నారు చూసారా, ఏం చేశారంటే ఇశ్రాయేలీయులు దాటి వెళ్ళడానికి అంగీకరించలేదు. ఎంత బాధాకరమైన సంగతి అంటే అక్కడ శత్రుత్వం ఏదో చిన్నది మొదలైంది, అది తరతరాల పాటు నిలిచిపోయింది. స్వయంగా ఏదోము రాజు ఎవరంటే యాషావుకి సంబంధించిన వంశీయుడు, ఏదోము వంశానికి చెందినవాడు. దాటిపోతున్న ఇశ్రాయేలీలకి స్వయంగా ఏం చేశాడంటే నో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయేలాగా చేశాడు. బాగా గమనించాలని కోరుతున్నాను. తర్వాత కాలంలో సమాధానపడినట్టు, కలిసిపోయినట్టు నటించారు. దయచేసి చూడాలని కోరుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువు ఇశ్రాయేలులను ఉద్దేశించి ఒక ఆజ్ఞనిచ్చాడు. ఎంత ఆశ్చర్యం వేస్తుంది ఈ వచనాన్ని చూస్తే. 23వ అధ్యాయము 7వ వచనంలో, ఏదోమీయులు నీ సహోదరులు గనక వారిని ద్వేషించకూడదు. స్వయంగా దేవుడు ఈ మోషే ద్వారా స్వయంగా నీ అన్నదమ్ములు కదా,
కోప్పడద్దు, వారిని ద్వేషించద్దని చెప్తే ఈ ఏదోమీయులు అటువంటి ద్వేషాన్ని ఇంకా కలిగి ఉన్నారు. అలాగే ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 11-12 వచనాల్లో మనకంతా క్లియర్ పిక్చర్ వస్తుందండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకుని ఎడతగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చెను. తేమాను మీద అగ్ని వేసెదను, అది బొస్రా యొక్క నగరులను దహించి వేయును. చాలాసార్లు చెప్పాడు ప్రభు, చాలాసార్లు వాక్యం చెప్పింది, కోప్పడద్దు కోప్పడద్దు. ఇశ్రాయేలీల సమాధాన పడిపోయారు కానీ యాషావు వంశీయులు సమాధాన పడలేదు. చూడండి, తర్వాత కాలంలో అంటే 11వ శతాబ్దంలో క్రీస్తు పూర్వము సౌలు మహారాజు ఆ ఓబద్య ప్రవచించిన ప్రవచనము నెరవేర్చాడు. మొత్తం ఏదోమీయులందరూ కూడా కొట్టుకుపోయారు. చూడండి, దయచేసి ఒక సామెత గుర్తుకొస్తుంది. దేవుడు వరం ఇచ్చిన పాస్టర్ వరం ఇవ్వడట ఒక్కొక్కసారి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీలకి కనాన దేశం ఇచ్చేసాడు, వాళ్ళు వెళ్ళి ఆక్రమించుకోవాలంతే. గాని ఈ మధ్యలో ఉన్న ఈ యొక్క యాషావు వంశీయులు దేవుని యొక్క ప్రణాళికని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. స్వయంగా సోదరుడు పిల్లల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. చూడండి, అందుకే ఏం జరిగిందంటే తర్వాత కాలంలో వారికి తీర్పు వచ్చింది, దేవుడే కలుగ చేసుకున్నాడు. ఇంకా మనం చూద్దాం. ఇప్పుడు ఓబద్య గ్రంథం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అది ఒక ప్రవచనమని, అది ఒక పాటని, ఈ యొక్క ఏదోమీయులను శపిస్తూ వారికి తీర్పు వస్తుందని, దేవుడు వారిని నాశనం చేస్తాడని ఆ యొక్క వాక్య భాగాల ద్వారా మనకు అర్థమయ్యాయి. మనం ఏమి నేర్చుకోవాలి? అంతే కదండి. ఒక పుస్తకం ఎప్పుడో 100,000 సంవత్సరాల క్రితం చూసి చదివి దాన్ని అధ్యయనం చేసి దాని గురించి నేర్చుకుని ఆ పుస్తకం నుండి మనం ఏమి నేర్చుకోవాలి? ఎందుకంటే అది బైబిల్లో ఉంది. అందుకే ప్రియులారా, దీర్ఘకాలికమైన శత్రుత్వం వద్దు. మనుషులం కదండి, కోప్పడతాం, మనుషులం కదండి, పగ తీర్చుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ఓబద్య ద్వారా ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఇశ్రాయేలీలు యాకోబు వంశీయులు ఏదోమీయుల్ని క్షమించేశారు. వారిని పిల్లల్ని మరి వాళ్ళందరూ కూడా మా యొక్క అన్నదమ్ముల పిల్లల కదా అని సమాధాన పడిపోయారు. కానీ ఈ యాషావు వంశీయులు సమాధాన పడలేదు. ఈరోజు నీ అక్క చెల్లెల మీద, నీ అన్నదమ్ముల మీద, లేదా మీ కుటుంబీకుల మీద దీర్ఘకాలికమైన ఆ యొక్క శత్రుత్వం ఉంటే మర్చిపోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మనలో ఈ దీర్ఘకాలికమైన శత్రుత్వం ఉంటే మనము కూడా ఏదోమీయులమే, మనము కూడా ఏదోమీయుల దేవతల్ని దేవుళ్ళని ఆరాధిస్తున్న వారమే. బైబిల్ చెప్తుంది. యూదా పడిపోతే, అంటే ఇశ్రాయేలీలు పడిపోతే, చెరపట్టబడితే ఆ యొక్క బబులోను రాజు బబులోనికి వీళ్ళందరినీ కూడా ఎక్సైల్కి తీసుకుని వెళ్ళిపోతే, చూడండి, చిన్నపిల్లలు బలేగైంది అంటారు కదా, పడిపోతే నీకు బలే దెబ్బ తగిలింది అంటారు కదా. మరి బాధపడవలసింది పోయి, కట్టవలసింది పోయి, స్వయంగా అన్నదమ్ముల పిల్లలు కదా సంతోషించేశారు. ఈరోజు కూడా మన పిల్లలు బాగుంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. మన అన్నదమ్ముల పిల్లల్లో కానీ, అక్క చెల్లెల పిల్లల్లో కానీ ఏదైనా తప్పు ఉంటే మనం పట్టుకుంటాం, వారిని రకరకాలుగా వేధిస్తాం, రకరకాలుగా బాధపడతాం. మరలా మనం క్రైస్తవులమి అలాగా చేయకూడదు. మన పిల్లలైనా ఒకటే, మన అన్నదమ్ములు అక్క చెల్లెల పిల్లలైనా ఒకటే అని ఓబద్య గ్రంథము నుండి మరి మనము నేర్చుకోవచ్చు. యెరూషలేము పతనానికి, యెరూషలేము కాలిపోవడానికి, యెరూషలేము దేవాలయము ఆ కూలిపోవడానికి కారణం ఎవరంటే ఈ ఏదోమీయులు. ఎంత బాధాకరమైన సంగతి అంటే ఆ శత్రుత్వం ఏం చేసిందంటే ఇంకా 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 గాయపరిచింది, ఇంకా 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 బాధ పెట్టింది. ఏదోము ఆనందించింది, హేళన చేసింది, శత్రువులకి సహాయం చేసి స్వయంగా యెరూషలేము దేవాలయము కూలిపోవడానికి, యెరూషలేము ఆ యొక్క పట్టణము కాలిపోవడానికి ఏదోమీయులు ఏం చేశారంటే శత్రువులకి సహాయం చేశారు. అన్ని విధాల ఉపయోగపడ్డారు శత్రువులకి. ఏదోమీయులు ప్రియులారా దయచేసి గమనించండి, చాలా గర్వించారు. దయచేసి గమనించండి. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కరమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక అన్నిటికీ లేకుండా నీవు నిర్మూల మగుదువు. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గొమ్మములోనికి చొరబడి
యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలిసి కొంటివి గదా. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమొంద తగదు. యూదా వారి నాశన దినమును వారి స్థితిని చూసి నీవు సంతోషింప తగదు. నా జనులు ఆపద్దినమున నీవు వారి గుమ్మములోనికి చొరబడదగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు. ఏం చేశారంటే ఎవరినో కాదు దోచుకుంది, ఎవరినో కాదు దాచుకుంది, ఎవరినో కాదు సంతోషించింది చూసి స్వయంగా అన్నదమ్ముల పిల్లలు, స్వయంగా సహోదరుని పిల్లలు నాశనం అయిపోతుంటే వీళ్ళందరూ చూశారు. వారి గర్వము చాలా ఎక్కువైపోయింది. చూడండి, బైబిల్ చెప్తున్నది శత్రుత్వం వద్దని. బైబిల్ చెప్తున్నది నీ సహోదరుడు వారి పిల్లలు పడిపోతే ఆనందింపతగదు, వారిని నువ్వు చూసి నువ్వు సంతోషింపతగదు అని బైబిల్ చెప్తున్నది. చూడండి, మనము ప్రియులారా ఏదైతే విత్తుతామో అది ఖచ్చితంగా కోస్తామనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆఖరిగా ఒక మాట చూపించి ముగిస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. ఏం చేసినప్పటికీ ప్రభుని సంతోషపెట్టాలి. ఈ శత్రుత్వం అనేది ఏం చేస్తుందంటే వేరు పారి వారి మీద పగ తీర్చుకునేలాగా చేస్తుంది. ఈ శత్రుత్వం ఏం చేస్తుందంటే మనతో ఆగిపోదు కానీ మన పిల్లలకి, మన తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క తరాలకి అదేమవుతుందంటే అదంతా కూడా ఆ యొక్క ఆస్తిలాగా ఆ వంశంలో నుండి వచ్చిన శత్రుత్వము దీర్ఘకాలము కంటిన్యూ అయిపోతుంది. ఏదోమీయుల్ని క్షమించమని ఇశ్రాయేలుకి చెప్పినప్పుడు ఇశ్రాయేలు నమ్మారు, వారిని క్షమించేశారు. మరి ఈ యొక్క ఏదోమీయులు కూడా ఈ యొక్క ఇశ్రాయేలుని క్షమించాలి కదా, క్షమించలేదు. ప్రియులారా, ఈ యొక్క ఓబద్యా గ్రంథము నుండి మనము ఏమి నేర్చుకుంటున్నామంటే శత్రుత్వము, దీర్ఘకాలికమైన శత్రుత్వం ఉంటే ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేయాలి. అది మీ కుటుంబీకులతో కావచ్చు, మీ రక్త సంబంధికులతో కావచ్చు, మీ బాస్తో కావచ్చు, మీ స్నేహితులతో కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారితో కావచ్చు, ఇంకెవరితోనైనప్పటికీ కూడా మనము ఇటువంటి శత్రుత్వం ఉంటే అది ఎప్పటికైనా నష్టాన్ని, గాయాన్ని కలిగి చేస్తుంది. అది ఎప్పటికైనా శత్రుత్వాన్ని అది ముగించకుండా ఆ శత్రుత్వం పరిపక్వత్వం చెంది ఎక్కడికో మనము చూడని విషయాల్ని చూడవలసిన పరిస్థితి వస్తుందేమో. కాబట్టి ఓబద్యా గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనాలు ఈ యొక్క శత్రుత్వాన్ని కంటిన్యూ చేసిన ఏదోమీయులను దేవుడు ఖచ్చితంగా నాశనం చేసేస్తాడని, ఆ తర్వాత ఇశ్రాయేలు పక్షాన నిలవబడతాడని మనకు అర్థమైంది గనక ఎప్పుడు కూడా పొరపాటును కూడా దీర్ఘకాలికమైన శత్రుత్వం వద్దు. ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన ఆశీర్వాదముతో ఈ సాయంకాలం బైబిల్ స్టడీ ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఏదోమీయులు గర్వపడ్డారు, ఏదోమీయులు క్షమించలేదు, ఏదోమీయులు నాయన వారి యొక్క స్వాస్థ్యంలో నుండి మరి నువ్వు నడిపించేటువంటి ఆ స్థలానికి మార్గాన్ని దయచేయక శత్రుత్వాన్ని ఇంకా పెంచుకున్నారు. ఆయా ఇశ్రాయేలు దేశాన్ని కాలిపోవడానికి, ఇశ్రాయేలులో ఉన్న తండ్రి ఆ యొక్క దేవాలయము కూలిపోవడానికి ఆ యొక్క కారణమైన తండ్రి శత్రువులతో సహాయం చేసి జతకట్టి మరి ఆ యొక్క పతనానికి మరి వారు కూడా సహాయపడ్డారు. దానికి కారణం అన్నదమ్ముల మధ్య ఉన్న చిన్న గొడవ, చిన్న వివాదం. రండి మనము వివాదము తీర్చుకుందామని నీ వాక్యం చెప్పింది. ఈ వివాదాన్ని తీర్చుకోకుండా ఆ శత్రుత్వాన్ని మరి మేము కూడా కలిగి ఉంటే మేము కూడా ఏదోమీయులమే, ఏదోమీయుల వలె కాక, ఏదోమీయుల వలె గర్విష్ఠులము కాక ఇశ్రాయేలుల వలె తండ్రి తగ్గింపు స్వభావాన్ని దయచేయమని, ప్రేమించే స్వభావాన్ని దయచేయమని, ఏదైనా దీర్ఘకాలికమైన శత్రుత్వం ఉంటే సరిచేసుకోవడానికి, వివాదము తీర్చుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మక దీవెన, కాపుదల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, ట్రినిటీ సంఘానికి, వ్యూవర్స్కి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. షాలోమ్.